నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓదార్పువైన చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఓదార్పువైన చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ్యా ఏ రీతి పాడనయ్యా నీవే నా మార్గము నీవే నా జీవము నీవే నా గమ్యము నీవే నా సర్వము నీ మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతం నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో పడదాం మార్గము నీవైతివి నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం నీవే నా తోడుగా నీవే నా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో పాడదాం నీ కృపలో అవునయ్యా కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవి నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలించగా దేవా దేవా నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతరము
అవునయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం నాయన. అయ్యా నీ దయలో నీ కృపలో మమ్మల్ని అందరినీ ఇంతవరకు కాల్చిన దేవా నీకు వందనాలు. మమ్మల్ని కాపాడిన దేవా నీకు వందనాలయ్యా. నీ నీటిలో దాచిన దేవా నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని కాపాడుతూ మాతో ఉంటున్న దేవా నీకు వందనాలు. ఎన్ని కష్ట సమయాలు, ఎన్ని దుఃఖ సమయాలు ప్రభా, ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులు ప్రభా, శ్రమలు, శోధనలు ఎన్ని వచ్చినా కానీ ప్రభా, అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండి ప్రభా పరిశుద్ధి మమ్మల్ని కాపాడుతూ వస్తున్న దేవా, ఆరోగ్యాలు ఇస్తూ వస్తున్న దేవా నీకు వందనాలు నాయన. అందుని బట్టి నేను మీ స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన, మీకు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. దేవ ఎంత మాత్రం యోగ్యత లేని, అర్హత లేని మమ్మల్ని ప్రభా, అయా పరిశుద్ధ ఒట్టి పాత్రలతో ఏమీ లేని వారిని మమ్మల్ని ప్రభా ఎన్నుకొని నాయన, అయా పరిశుద్ధ మీ మహిమ మాలో నింపిన ఆయన మహిమ కలిగే పాత్రలుగా ప్రభా అయ్యా మమ్మల్ని తయారు చేస్తున్న సిద్ధపరుస్తున్న దేవా నీకు వందనాలు చెల్లించుకున్నావు నాయన. మీ మహిమ మాలో ఉంచుతున్న దేవా నీకు వందనాలు చెల్లించుకున్నావు. పరిశుద్ధమైన దేవాన్ని ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా. పరిశుద్ధురా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవం కలిగిన దేవా, పరిశుద్ధురా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. అయా గడిచిన కాలం అంతా మీ సన్నిధి తోడుగా ఉంచు ప్రభా. మమ్మల్ని కాపాడిన దేవా, రక్షించిన దేవా, ఆరోగ్యాలు ఇచ్చిన దేవా, సజీవంగా ఉంచిన దేవా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రం నాయన. అంత మాత్రమే కాక ప్రభా, ఈ నెలంతా 3వ నెలంతా కాపాడినైనా చివరి రోజులు మీ సన్నిధిలో చేరి ప్రభా ఈ విధంగా ప్రార్థించుకున్న మంచి అవకాశం కూడా మాకు ఇచ్చినందుకు నాయన మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. అలాగే వచ్చిన వీళ్ళందరూ కూడా జ్ఞాపం చేసుకున్నాయా, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆరోగ్యం దయచేయండి అందరికీ ప్రభా. వారి కుటుంబ అవసరాలు అక్కల మీద తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యంతో ఆత్మతో అందరూ నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్రమయ్యా. ఈరోజు ఇంకెంతమంది రాలేకపోయిన చిత్తం ఇప్పుడైనా నీ సన్నిధికి ఎవరైనా రావడానికి నాయన మీ సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు మహిమకరంగా నాయన ఈ ప్రార్థన అంతా మీరు జరిగించండి అయ్యా. వాక్యం ధ్యానించుకోబోతుండగా నాయన పరిశుద్ధుడా, మీరే మాతో మాట్లాడి మా హృదయాలు మీరు బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందామండి. అందరూ కూడా కూర్చుందాం కొద్దిసేపు. అందరూ కూడా దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా దేవుని వాక్యం కొద్దిసేపు మనము ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోను కాలం వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకోలేదు గనుక ఇలాగు చేయుదురు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని ఎందుకు వెళ్ళుచున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడు నన్ను అడగలేదు, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెబుతున్నాను. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి మనుష్య కుమారుడుగా ఉన్న ఈ పరిస్థితి నుంచి ఆయన మరణించబోయే సమయం దగ్గర పోతున్నప్పుడు, అంటే సిలువ వేయబడిపోయే సమయం దగ్గర పడుతున్నప్పుడు ఆయన శిష్యులతోటి ఎన్నెన్నో విషయాలు చెబుతూ వస్తున్నాడు. ఎన్నో జాగ్రత్తలు చెబుతూ వస్తున్నాడు. ఇలా ఉండండి, మీకు ఇలా ఇబ్బందులు కలుగుతాయి, ఎన్ని జరిగినా కానీ మీరు దేవుని విడిచిపెట్టిపోవద్దు, ఒకళ్ళొకరు ప్రేమించుకుంటూ ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మీరు జాగ్రత్తగా వాటిని భరిస్తూ ఉండండి. అప్పుడే మీకు దేవుని రాజ్యం అనేది వస్తుంది అని యేసు ప్రభు చెబుతూ ఇంకా అంటాడు, మీరు అభ్యంతర పడకుండా ఈ మాట మీకు చెబుతున్నాను.
వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుంచి వెలివేస్తారు. ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వెలివేస్తారు. నన్ను ఎరిగిన వారందరిని కూడా వెలివేస్తారు. ఎందుకంటే వారు నన్ను ఎరగరు, నా తండ్రిని ఎరగరు కాబట్టి, ఆయన వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి ఈ విధంగా వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇవన్నీ జరుగు కాలం వచ్చినప్పుడు నేను ఇవన్నీ మీకు చెప్పానని అప్పుడు జ్ఞాపకం చేసుకుని, నేను చనిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి జరుగు కాలం వస్తుంది, దగ్గరలో వచ్చిందని యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ అంటాడు, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం అంటాడు. అంటే నేను వెళ్ళిపోవటం ప్రయోజనకరం. మీరు ఇప్పుడు దుఃఖంతో ఉన్నారు, నేను వెళుతున్నానని దుఃఖంతో బాధపడుతూ ఉన్నారు, చాలా దుఃఖంతో ఉన్నారు శిష్యులు. ఎందుకంటే ఇంతకాలం యేసు ప్రభు మనతో ఉన్నాడు కదా, మనతో ఉన్నప్పుడు ఒక్కసారి వెళ్ళిపోతున్నాడు. మన పరిస్థితి ఏమిటి అసలు? మనం ఎలా బ్రతకాలి? ఎలా జీవించాలి? ఇంతకాలం ఆయనతో ఉన్నాం, ఇంతకాలం ఆయన వెంట తిరిగాం, ఆయన ఏది పెడితే తిన్నాం, మంచిగా ఆయన మంచి దయగలిగిన మాటలు మనకు చెప్పాడు. ఇప్పుడు అలాంటి ఆహారం పెట్టేవాళ్ళు, అలాంటి మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కదా అని వాళ్ళ హృదయం అంతా దుఃఖంతో నిండిపోయిందంట. దుఃఖంతో నిండిపోయినప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మీరు ఇప్పుడు దుఃఖంతో నిండిపోయింది నాకు తెలుసు, మీరు బాధపడుతున్నారు, కానీ ఈ దుఃఖము నీ సంతోషంగా మారిపోయే సమయం కూడా దగ్గరలోనే ఉంది. ఎందుకంటే నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం. ఎంతకాలం నీతో ఉంటాను ఇలాగ నేను? ఎంతకాలం ఇలా ఉంటే ఉపయోగం, ప్రయోజనం లేదు. ఎందుకంటే యేసుప్రభు మాట ఎందుకన్నారంటే, నేను ఎంతకాలం మీతో ఉన్నా 100 సంవత్సరాలు బ్రతికినా మీకు ఉపయోగం లేదు. ఎందుకంటే నేను ఇక్కడే ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు రాడు. నేను ఇక్కడే ఉంటే ఒక్క మనిషినే కాబట్టి నేను మీకు మాత్రం తెలుస్తాను. నేను ప్రపంచానికి తెలియదు. మనిషి కాబట్టి నేను దేవుడినైనా కానీ ఒక మనిషిగా వచ్చాను కాబట్టి నేను ఒక్కడిగానే మీరు చూస్తారు, నన్ను చూస్తారు అంతేకాని నేను మీలో ఉండటానికి వీలు కాదు కదా. నేను మీ ఎదురుగా ఉంటాను, మీకు కనపడుతూ ఉంటాను, కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాను, కానీ నేను మీలో ఉండటానికి వీలు కాదు మనిషిని కాబట్టి. నేను వెళితే మీకు ప్రయోజనకరం. ఎందుకంటే నేను వెళ్ళి ఆదరణకర్తని మీకు పంపిస్తాను కాబట్టి ఆయన వచ్చి నన్ను ఇప్పుడైతే నేను బయట ఉన్నాను కాబట్టి ఆయన వచ్చి మీలో ఉంటాడు. నేనైతే నేను బయట ఉంటాను, నేను చూస్తూ ఉంటాను, నేను కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాను, అద్భుతాలు చేస్తూ ఉంటాను, అవి మీరు చూస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు. కానీ మీలో ఉండే దేవుడు కావాలి, మిమ్మల్ని నడిపించేవాడు కావాలి ఇంకా. కాబట్టి నేను వెళ్ళిపోవడం మీ ప్రయోజనకరము. నేను వెళ్ళని వల్ల ఆయన రాడు. కాబట్టి నేను వెళ్ళి ఆయన పంపిస్తాను మీ దగ్గరికి. ఆయన వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? నీతిని గూర్చి, పాపాన్ని గూర్చి, అన్నింటి గురించి మీకు వివరిస్తూ ఉంటాడు. మీరు ఎలా బ్రతకాలి మీకు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన రావాలంటే నేను వెళ్ళిపోవాలని యేసు ప్రభు మాట్లాడుతుంటాడు. ఎందుకంటే వెళ్ళిపోతున్నానని ఆయన దుఃఖపడుతున్నారు, కానీ నేను వెళ్ళిన తర్వాత మీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు వస్తాయి, ఎక్కువ దీవెనలు వస్తాయి మీకు. ఎందుకంటే మీరు పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వచ్చి మీలో ఉంటాడు కాబట్టి మీరు సిద్ధపడతారు. మీ హృదయాలను సిద్ధపడాలంటే ఆయన రావాలి మీలోకి అని అర్థం అయ్యే విధంగా యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే దేవుని మీరు గమనించినట్టయితే యేసు ప్రభు ఈ లోకంలో మరణిస్తాడు, తిరిగి లేస్తాడు, ఆరోహణం అయిపోతాడు. అది ప్రతి మనిషికి ఉన్న, ఎవరైనా మనమైనా అదే చేయాలి. మనం మరణించాలి, లేకపోతే యేసు ప్రభు కూడా తిరిగి లేచాడు, మనం ఆత్మీయంగా మనం గమనించుకుంటే బాప్తిస్మం తిరిగి లేస్తాం మనం, ఇవన్నీ కాదు. కానీ యేసు ప్రభు మరణిస్తాడు, పునరుద్ధానం తిరిగి లేస్తాడు, మళ్ళా ఆరోహణం వెళ్ళిపోతాడు. ఈ మూడు జరగాలి. ఈ మూడు జరిగితే అప్పుడు ఎందుకు జరుగుతాయి ఇవి? ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన రక్తంతో మనం కడగబడతాం, ఆయన చనిపోతున్నాడు కాబట్టి, ఆయన మరణిస్తున్నాడు కాబట్టి, ఆయన పునరుద్ధానం చెందాడు కాబట్టి, ఆ పునరుద్ధానం మనం చూస్తాం, మనం కూడా పునరుద్ధానం కావాలి బాప్తిస్మం ద్వారా అని మనం ఆలోచన చేస్తాం. ఆయన ఆరోహణం అయిపోయాడు కాబట్టి మనం కూడా ఏదో ఒక రోజున ఆరోహణం అయిపోవాలి దేవుని రాకడ సమయంలో అని ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవాలంటే ఇవన్నీ మనకు రావాలంటే ఇవన్నీ మనలో ఉండాలి. ఇవన్నీ మనం రక్షణ పొందాలి, బాప్తిజం పొందాలి, లేకపోతే యేసు ప్రభు రక్తంతో కడగబడాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో రావడం అంటే అది సామాన్య విషయం కాదు. అది ఇది బాప్తిజం పొందినంటే వస్తాడు కాదు. కానీ మనలోకి ఇవన్నీ మనం జరిగిన తర్వాత, మనం పునరుద్ధానం చెందాలి, మరణించాలి, ఇవన్నీ జరిగిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత అప్పుడు మన హృదయం పరిశుద్ధంగా ఉంటే అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వస్తాడు. అలాగే మీరు సిద్ధపాటు కలిగి ఉండండి అని చెప్పి పోతూ పోతూ యేసు ప్రభు శిష్యులందరితో మాట్లాడతాడు. నేను వెళుతున్నాను అని ఆరోహణం వెళ్ళిపోతూ ఒలీవ కొండ మీదకి వెళ్ళి ఆరోహణం వెళ్ళిపోతూ అప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న మాటలవి, మీరు వెళ్ళండి, మీరు యెరూషలేము పట్టణంలో ఉండండి, యెరూషలేము పట్టణంలోని మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి, అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ ఎవరినైతే పంపుతారంటున్నాను ఆదరణకర్త మీలోకి వస్తాడు. ఆయన కోసం కనిపెట్టండి. మీరు కనిపెట్టకపోతే రాడు కదా. ఏదైనా అడగందే ఎవరు సహాయం చేయరు కాబట్టి మీరు పోయి అందరు కూర్చొని కనిపెట్టండి. 120 మందికి పైగా మేడగదిలోకి వెళ్ళి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు 10 రోజులు ప్రార్థన చేస్తారు, అన్న పానములు మానివేసి
10 రోజుల పాటు అందరూ కలిసి వారితో మరియమ్మ కూడా, యేసుప్రభు తల్లి మరియమ్మ కూడా ఉంటది. కొంతమంది స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, శిష్యులు ఉంటారు. చాలా మంది కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి అని యేసుప్రభు చెప్పాడు కాబట్టి, ఆ పరిశుద్ధాత్మ మాలో ఉండాలి కాబట్టి, అప్పుడే మేము దేవుని రాకడికి సిద్ధపాటు కలిగి ఉంటాం కాబట్టి అని ఆయన కోసము ఎదురు చూస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. 10 రోజులు ప్రార్థన చేసిన తర్వాత యేసుప్రభు లోకాన్ని విడిచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి దిగి వస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఈ లోకానికి దిగి వచ్చి వాళ్ళు చేసిన ప్రార్థనలో, ఎందుకంటే ఆయన కోసం కనిపెట్టి మాలో రా ప్రభా, పరిశుద్ధాత్మ దేవ మాలోకి రా, మమ్మల్ని నింపు, మమ్మల్ని నడిపించు అని వాళ్ళు అడుగుతున్న ప్రకారము ఆ పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో వచ్చి ఒక పెద్ద అగ్ని వలె వచ్చి ఆ లోపలికి వచ్చిన తర్వాత ఒక్కొక్క నాలుగుగా అగ్ని నాలుగుగా విడిపోయి ఒక్కొక్క నాలుగు ఒక్కొక్కళ్ళ మీదకి తల మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, అగ్ని అభిషేకంతో నింపబడ్డారు. అయితే ఆ వెంటనే నింపబడిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళందరిలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు ఆత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్, పేతురు ఆత్మతో నింపబడ్డాడు. నింపబడిన తర్వాత పేతురు బయటికి వెళ్ళి వారితో అందరితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు దాదాపు 3,000 మంది ఒక్కసారి రక్షణ పొందారంటే, అంతకుముందు పేతురు మాట్లాడితే ఏమాత్రం ఎవరు రక్షణ పొందేవాళ్ళు కాదు. దేవుని ఆత్మ మనిషిలోకి వచ్చిన తర్వాత, దేవుని ఆత్మ పేతురులోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన మాట్లాడుతుంటే కొన్ని వేల మంది మారుమనసు రక్షణ పొందుతూ ఉన్నారు. ఆ తర్వాత మరలా కొంత తర్వాత చూస్తే మళ్ళా 5,000 మంది మారుమనసు రక్షణ పొందుతారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తే, మనలో ఉంటే మనం చెప్పే మాటల ద్వారా ఎదుటివారు ఆకర్షించబడుతూ ఉంటారు దేవుని సన్నిధికి. ఆయన మనలో లేకపోతే మనం ఎంత చెప్పినా ఉపయోగం లేదు, ఎంత మాట్లాడినా ఉపయోగం లేదు. అంతకుముందు పేతురు ఎంత మాట్లాడినా ఎవరైనా రక్షణ పొందారా? ఎవరు లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోకి వచ్చాడో, ఆయనలో నింపబడ్డాడో, అప్పుడు ఆయన మాట్లాడుతుంటే గొప్ప కార్యం జరుగుతా ఉన్నాయి. అప్పుడు ఆయన మాట్లాడుతుంటే కొన్ని వేల మంది మార్పు చెందుతూ రక్షణ పొందుతూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డ మనతో మాట్లాడుతున్న మాట ఈ రోజు ఏమిటంటే, నేను వెళ్ళుట ప్రయోజనకరం మీకు. ఇప్పుడు యేసుప్రభు వెళ్ళాడని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఏవో రేపు శుక్రవారం వస్తుంది, గుడ్ ఫ్రైడే వస్తుంది, ఆ రోజు యేసుప్రభు మన కోసం వెళ్ళిపోయాడు, మరణించాడు అని అంత ఆయన కోసం దుఃఖపడాల్సిన పనేం లేదు మనం. ఇది యేసుప్రభు కూడా వెళ్తే ఏమంటున్నాడు, నా కోసం ఏడవద్దు మీరు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే నేను పునరుద్ధానం చెందుతాను, మరలా వస్తాను, నేనేం చనిపోను, నేను సజీవుడిని ఎల్లప్పుడు కూడా. కాబట్టి నా కోసం ఎవరు దుఃఖపడొద్దు. ఈరోజు మనం కూడా రేపు శుక్రవారం రోజు ప్రార్థన చేసుకుంటలేదు, ఇప్పుడైనా ప్రార్థన చేసుకుంటే ప్రభా నా కోసం చచ్చిపోయామని చెప్పి ఆయన కోసం ఏడవలసిన అవసరం లేదు. మన కోసం మనం ఏడవాలి. ప్రభా నువ్వు చనిపోయావు, మా కోసం చనిపోయావు కాబట్టి మేము సిద్ధపాటు కలగాలి, మేము మీ రక్తంతో కడగబడాలి, మేము మీ రాజ్యానికి అర్హులుగా కావాలి మేము అని అలా మనం ప్రార్థన చేసుకొని దుఃఖపడాలి. కానీ యేసుప్రభు కోసం దుఃఖపడాల్సిన పని మనకి ఏమి లేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నువ్వు వెళ్ళటం ప్రయోజనకరం మీకు, నువ్వు వెళ్ళటం మీకు మంచిది. నేను వెళ్తే ఆయన వచ్చి మీకు అనేక ఆశీర్వాదాలు తెస్తాడు, అనేక దీవెలను తెస్తాడు అని ఆయన మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. నీతిని గురించి, తీర్పుని గురించి, లోకంలో ఎలా నడుచుకోవాలో మీరు అన్నిటిని గురించి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. కాబట్టి ఆయన రావడం మంచిది. మనం చూస్తే ఒకవేళ యేసుప్రభు ఉన్నాడు, ఆయన ఒక్క ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నాడు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. వారికి మాత్రం కనబడుతున్నారు, కొన్ని జనసమూహాలు వస్తున్నారు, కొంతమంది వేల మంది వస్తున్నారు, ఆ దేశం వరకు మాత్రం కనబడతాడు. ప్రపంచం అంతా కనపడాలంటే, ఇప్పుడు మన దేశం కనపడాలంటే, లేకపోతే ఇంకో దేశం పాకిస్తాన్లో కావచ్చు, ఇంకో దేశం అమెరికాలో కావచ్చు, రష్యాలో కావచ్చు, ఇన్ని దేశాలన్నింటిలో ఒకసారి కనపడాలంటే యేసుప్రభు కనపడలేడు. పరిశుద్ధాత్మ దేవుడే కనపడగలనేడు. ఎందుకంటే ఆయన అందరిలో ఉంటాడు కాబట్టి. ఆయన అందరి మీద ఉండగలడు, అందరిలో ఉండగలడు. ఆయన విభాగించబడి ఎలాగైతే మేడగదిలో అందరి మీదకి వచ్చాడో, ఒక్కొక్క నాలుగుగా వచ్చాడో, అలా ప్రపంచం అంతా ఉండగలడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసుప్రభు అయితే ఉండలేడు కదా. అందుకని అంటున్నాడు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం అంటున్నాడు. అప్పుడు ఆయన వెళ్ళాడు కాబట్టి ప్రపంచం అంతా తెలుసుకుంటున్నారు, ప్రపంచం అంతా దేవుడు యేసుప్రభుని తెలుసుకుంటున్నారు. ఎవరి గురించి చెబుతున్నాడు? ఆ యేసుప్రభుని గురించి సాక్ష్యం చెబుతారంట వాళ్ళు. మనం చూస్తే అక్కడ ఒక మాట మనం చూసినట్టయితే, యేసుప్రభునికి నా గురించి వాళ్ళు సాక్ష్యం చెబుతారు అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. తండ్రి యొద్ద నుంచి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుంచి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడంటే యేసుప్రభుని గురించి. ఇప్పుడు మనం ఉన్నాం, మనమే ఉన్నాం తీసుకుందాం, మనం రక్షణ పొందాం. రక్షణ పొందిన తర్వాత ఎవరి గురించి చెబుతాం మనము? యేసుప్రభు మన కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు అని చెబుతాం. కానీ
పరిశుద్ధాత్మదేవుడు ఈ లోకానికి వచ్చాడు, చనిపోయి తిరిగి లేచాడని చెప్పలేం కదా. ఎందుకంటే మనం ఆత్మతో నింపబడ్డాం కాబట్టి యేసుప్రభుని గురించి మనం చెబుతూ ఉంటాం. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే యేసుప్రభుని గురించి చెప్పడానికి. యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చి త్యాగం చేశాడు, మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు, ఆరోహణం అయిపోయాడు మన కోసం అని ఆ యేసుప్రభుని గురించి, కుమారుని గురించి చెప్పడానికి మాత్రమే ఈ లోకానికి దిగి వచ్చాడు, సిద్ధపరచడానికి వచ్చాడు పరలోక రాజ్యానికి మనందరిని కూడా. కాబట్టి మనందరూ కూడా ఈ లోకంలో మనందరిలో కూడా ఆయన ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంతమందిలో ఉన్నాడు నాకైతే తెలియదు, కానీ అందరిలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అందరు విశ్వాసులు అందరిలో కూడా మన అందరిలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం కూడా ఆయన ఆహ్వానించుకుంటేనే. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 9వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏముంటుందంటే 8:9లో రాయబడిన మాట, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదంటాడు. ఎందుకంటే ఆయన మనలో లేకపోతే మనం ఆయన వారం కాదు, తండ్రి వారం కాదు. కాబట్టి ఆ ఆత్మ మన అందరిలో ఉండాలి. ఒక దేవుని సేవకుల్లోనే కాదు, లేకపోతే ముఖ్యంగా ఉండే వాళ్ళలో కాదు, కానీ అందరిలో కూర్చున్న మీలో నాలో అందరిలో ఆయన ఉండాలి. అప్పుడే మనం దేవుని వారం అవుతాం. ఆత్మ లేకపోతే ఆయన వారు కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి మనం ఆయన వారిగా ఉండాలంటే అందరూ కూడా మారు మనసు రక్షణ పొంది ఆయన ఆత్మను పొందుకున్న వారిగా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే యేసు ప్రభు వెళ్ళిపోవటం మనందరూ కూడా ప్రయోజనకరమే. బాధపడాల్సిన పని కాదు, అది ఏడవాల్సిన పని కాదు, ప్రయోజనకరం. ఎందుకంటే మనకి ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు మనకు రావాలంటే మన జీవితంలో కూడా కొన్ని కొన్ని వెళ్ళిపోవడం మనకు ప్రయోజనకరం. మన జీవితంలో మనం చాలా అనుకుంటాం, కొన్ని ఇది కావాలి, ఇది ముఖ్యం మనకి, ఇది మనకు అవసరం అనుకుంటాం, కానీ కొన్ని కొన్ని మనలో నుంచి, మన జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోవటం మనకి ప్రయోజనకరం. ఎందుకంటే అవి వెళ్ళిపోయినందువల్ల మనకి ఇంకా ఎక్కువ ప్రయోజనకరమైంది. ఎలాగైతే యేసు ప్రభు ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పరిశుద్ధాత్మ దేవుని వల్ల అనేక ప్రయోజనాలు వచ్చినాయో, లేకపోతే అనేక ఆశీర్వాద దీవెనలు వచ్చినాయో, మనల్ని సిద్ధపరిచాడో, అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని బయటికి వెళ్ళిపోవటము మనకు ప్రయోజనకరం. అది ఎందుకంటే అంతకంటే ఎక్కువగా దేవుడు మనం దీవించబోతున్నాడు, అంతకంటే దేవుడు ఎక్కువగా మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే మనం దాన్నే పట్టుకొని ఇదేనా కావాలి, ఇదేనా కావాలంటే అది అక్కడే ఉంటుంది, కానీ ఏమాత్రం అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందే పరిస్థితి కాదు. అందుకని మన జీవితంలో కొన్ని కొన్ని వెళ్ళిపోవట మనం బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో ఇది నా నుంచి పోతుంది, ఇది నా నుంచి దూరం అయిపోతుంది, ఈ డబ్బు పోతుంది, లేకపోతే ఇది నా నుంచి దూరం అయిపోతుంది అని దేని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ అది పోవటం మనకు ప్రయోజనకరం. ఎందుకంటే రాబోన్నది దేవుడు ఆశీర్వాదకరం మనకి ఇస్తాడు, రాబోయేది మనకి దీవెనకరమైన దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి దానికోసం మనం ఎదురు చూడాలి. కానీ మనం దేని గురించి కూడా మనం ఈ లోకంలో ఇది పోతుంది, ఇది వెళ్ళిపోతుందని దేని గురించి మనం బాధపడాల్సిన, మనుషులు కావచ్చు, ఏదైనా కావచ్చు, బాధపడాల్సిన అవసరం మనకి లేదని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అక్కడ మనం చూసినట్టయితే వాక్యంలో 16వ అధ్యాయంలోని 8వ వచనం చదువుకుందాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. అంటే మీరు ఇలా ఒప్పుకోండి, ఇలా పాపం ఒప్పుకోండి, ఇలా నీతి కలిగిన వారిని, నీతి కలిగిన దేవుడిని అంగీకరించండి, ఇలా తీర్పు ఉంటుంది, పలాని సమయంలో తీర్పు ఉంటుంది అని తీర్పుని గూర్చి, పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, అన్నిటిని గూర్చి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడంట. ఎందుకంటే మరి ఎలాగో మనం ఈ లోకంలో ఉన్నప్పుడు నీతి కలిగిన వారిగా ఉండాలి, లేకపోతే మన పాపం విడిచిపెట్టి ఎలా విడిచిపెట్టాలో కూడా తెలియజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని ఎలా విడిచిపెట్టాలి, ఎలా ఒప్పుకోవాలి అన్ని కూడా తెలియజేస్తాడంట. ఎలా తర్వాత తీర్పు ఉంటుంది, తర్వాత నీతి కలిగిన వారిగా ఉండాలి మీరు, ఇవన్నీ కూడా దేవుడు మనకి అన్ని తెలియజేసి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అన్ని ఒప్పుకోవాలంటే మనం ఎక్కడ ఏం చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి అని బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. నువ్వు ఎలా ఒప్పుకోవాలో, ఇంకేం దాల్చుకున్నావో నీ హృదయంలో, ఏ పాపం దాల్చుకొని మనం ఇంకా అలాగే కంటిన్యూగా దేవుని సన్నిధికి వస్తూ పోతూ ఉన్నామో దాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు మనకి. ఇది నాలో ఉంది కాబట్టి నేను తీసేసుకోవాలి అని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రేరేపిస్తున్నప్పుడు మనం దాన్ని తీసేసుకొని పాపం ఒప్పుకొని నీతి కలిగిన వారిగా ఉండి తీర్పులోకి పోకుండా మనం మరణం నుంచి జీవములోకి వెళ్ళే వారిగా ఉండాలి. తీర్పులోకి పోతే తీర్పులో చాలా భయంకర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరణం నుంచి జీవములోకి వెళ్ళేవారు, తీర్పులోకి వెళ్లకుండా దేవుని నిత్య జీవానికి వెళ్ళే వారికి మనం అందరూ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి వారిగా దేవుని రాజ్యంలో చోటు దక్కించుకునే వారిగా మనం అందరూ కూడా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతుంది. ఇంకా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఆది కాండంలో మనం చూస్తే చాలా సాదృశ్యంగా ఆది కాండంలో 24వ అధ్యాయంలో ఎలియాజుని అబ్రహాం పంపించినప్పుడు, రెబెకా దగ్గర పంపించినప్పుడు రెబెకాను సిద్ధపరచడానికి పోతాడు ఎలియాజును సిద్ధపరచడానికి పోయి ఎలియాజు ఆమెతో మాట్లాడి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను సిద్ధపరిచి ఆమెను తీసుకుని మరలా ఇక్కడికి వస్తాడు, కనాను దేశం వస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడి రూపంలో ఎలియాజును వెళ్ళి
రేపు కానీ అంటే సంఘముని లేకపోతే మనలాంటి వారిని తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనలా తీసుకొని తండ్రి దగ్గర తీసుకొస్తున్నాడు. అంటే మనం అన్నీ ఆలోచించి చాలా ఇవి చెప్పుకుంటే చాలా విషయాలు, కానీ ఇవి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచడానికి వస్తున్నాడు. మనల్ని సిద్ధపరిచి మనం తండ్రి దగ్గరికి వెళ్ళటానికి, ఆయన దగ్గర కూర్చోబెట్టడానికి, మనల్ని సిద్ధపరచడానికి ఈ లోకం దిగి వచ్చాడు. కాబట్టి మనం అందరం ఏం చేయాలి ఇప్పుడు అంటే ఆయన్ని ఆహ్వానించాలి మనం. అయ్యా నాలోకి రా, నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. నీ రాకడ కోసం నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి నాలోకి రా ప్రభు అని పరిశుద్ధాత్మ దేవుడిని మనం అందరం ఆహ్వానించే వారిగా ఉండాలి. కాబట్టి ఈరోజు దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మాటలు, పరిశుద్ధాత్మ అనేది మనలో లేకపోతే మనం దేవుని రాజ్యానికి వారసులం కాము అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం నాలోకి రా ప్రభా, నాలో ఉండు ప్రభా అని మనం అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించే వారిగా ఉందాం. కాబట్టి ఇంకా చెప్పుకుంటే చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు, కానీ ఇవన్నీ కాదు. ఒక్క ఒక్క మాట మనం చెప్పుకుంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అలాగే మనం చెప్పుకున్న మాటలు, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నింపబడిన ఘనంగా వాళ్ళు వాడబడ్డారు. వాళ్ళు ఎలా వాడబడ్డారు? ప్రపంచ దేశాలన్నీ వెళ్ళిపోయారు శిష్యులందరూ కూడా. ఒక్కో దేశం ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. ఒక్కొక్క దేశం ఒకరు వెళ్ళిపోయి వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు దేవుని వాక్యం, దేవుని స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ప్రకటించారా? వాళ్ళు మనుషులు ప్రకటిస్తే ఉపయోగం లేదు, కానీ వాళ్ళలోని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు ప్రపంచం మారిపోయింది. కొన్ని దేశాలు మారిపోయినాయి. కాబట్టి అలాగా మనం కూడా దేవుని సన్నిధిలో మనం కూడా ఆత్మ కలిగి కొంతమందినైనా దేవుని సన్నిధికి నడిపించేవారిగా, లేదా మన కుటుంబ సభ్యులైనా దేవుని సన్నిధికి నడిపించేవారిగా, దేవుని మాటలు కొన్ని చెప్పేవారిగా మనం కూడా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా ఆయన ఆహ్వానిద్దాం. ఆయన యేసు ప్రభు వెళ్ళుట ప్రయోజనకరము. కాబట్టి ఆయన వెళ్ళినందువల్ల మనకి నష్టమేం లేదు, కానీ ఆయన వెళ్ళి ఆదరణకర్తను పంపించాడు. కాబట్టి ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి మనం బ్రతుకు కాలం అంతా ఆయన ఉంటాడు ఇకన. ఇప్పుడు యేసుప్రభు అంటే కొన్ని సంవత్సరాలు జీవిస్తారు మనిషి, కాబట్టి 100 సంవత్సరాలు జీవించి చనిపోవాలి. ఆత్మదేవుడైతే కొన్ని వందల సంవత్సరాలు ఉంటాడు. కొన్ని వందల వేల సంవత్సరాలు భూమి మీద ఉంటాడు. ఎందుకంటే రాకడ వచ్చే వరకు కూడా ఉంటాడు. కాబట్టి ఆయన మనకు రావటం ప్రయోజనకరం. మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. ఉదయకాలం లేచిన దగ్గర నుంచి ఎలా నడుచుకోవాలి, ఎలా మనం మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, అన్నీ కూడా దేవుడు మనకు ఆలోచన ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన మనలో ఉంటే మంచిది. ఆయన చేర్చుకుందాం మన అందరం హృదయాలు కూడా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా ఈరోజు ప్రభా నాలో కూడా ఉండండి ప్రభా. మీరు నాలో ఉంటే నాయన, అయా పరిశుద్ధుడా నేను నాయన మీరు అక్కడ సిద్ధపాటు కలిగి ఉంటాను నాయన. మీరు నాలో ఉంటే నాలో పాపం ఉండదు నాయన. మీరు నాలో ఉంటే నీతి కలిగిన వారిగా ఉంటామయ్యా. మీరు నాలో ఉంటే తీర్పులోకి వెళ్ళకుండా నాయన జీవంలో నుంచి జీవంలోకి, నిత్య జీవంలోకి వెళ్తాం మరణంలో నుంచి నాయన. అలాగ ప్రభా మేము కూడా నాయన